హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ మనం హైదరాబాద్ టు శ్రీకాకుళం బై రోడ్ ఆన్ బైక్ వెళ్ళే ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా రూట్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్యాపేట మీదుగా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం మీద శ్రీకాకుళం వెళ్ళాలి. సో సింపుల్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి టోటల్ 750 కిలోమీటర్స్. జూమ్ అవుట్ చేస్తే మ్యాప్ని ఇంత డిస్టెన్స్ బైక్పై ట్రావెల్ చేయాలని అనిపిస్తుంది. దట్ ఓవర్ నైట్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. సో ఫైనల్గా నైట్ 9కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుదామని డిసైడ్ అయ్యాం. సో నేను ఈలోపు బైక్ని క్లీన్ చేయించి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కుట్టించాను. అండ్ టోటల్ 1300 పెట్రోల్ కుట్టించాను. ఆల్రెడీ 2 లీటర్స్ పెట్రోల్ ఆల్రెడీ బైక్లో ఉంది. సో టోటల్ 15 లీటర్స్ పెట్రోల్తో రెడీ చేశాను. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ చూస్తే 730 కిలోమీటర్స్ చూపించింది. సో చూద్దాం మరి ఎంతవరకు పెట్రోల్ వస్తుందో. సో ఇది మనం తీసుకెళ్లే లగేజ్, అండ్ ఇది నా రైడింగ్ జాకెట్ అండ్ గ్లోవ్స్. సో ఇది మన అవుట్ఫిట్ టోటల్గా. అండ్ నా పీజీ నుంచి మా ఫ్రెండ్ గారి పీజీ దగ్గరికి వెళ్ళాలి. సో తన రూమ్ నా పీజీ నుంచి 8 km. సో ట్రాఫిక్ ఉంటుందని 7:30కి స్టార్ట్ అయ్యాను అండ్ 8:05కి తన రూమ్కి రీచ్ అయ్యాను. అండ్ ఈ 8 కిలోమీటర్స్ నాకు 35 minutes పట్టింది. వీకెండ్ వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. సో అక్కడ కొంచెం డిన్నర్ చేసి అలా నైట్ 9కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యాం. 2 hours later. టైం ఏమో 11 అవుతుంది. ఫైనల్గా ఇప్పుడు హైదరాబాద్ యాక్చువల్లీ దాటాం. 2 hours పట్టింది, కానీ మేము స్టిల్ 50 kilometers మాత్రమే వచ్చాం. ఇంకా వైజాగ్కి 600 km అండ్ శ్రీకాకుళంకి 700 km ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ అన్నీ చేసా కానీ ఎయిర్ చెక్ చేయడం మర్చిపోయాను. సో 50 kilometers దాటాక ఓ దగ్గర ఎయిర్ కొట్టించాం. అండ్ ఇప్పుడు నా టర్న్ వచ్చింది డ్రైవ్ చేయడానికి. సో మేమేం ఫిక్స్ అయ్యామంటే మళ్ళీ నెక్స్ట్ 100 kilometers వచ్చే వరకు ఇంకా బండి ఆగేది లేదు. అప్పుడు మళ్ళీ ఒక 5 minutes or 10 minutes బండి రెస్ట్ ఇద్దాం, ఇంజన్ కూల్ ఎక్కడానికి. సో 100 km వరకు ఇంకా ఆగేది లేదని అనుకున్నాం. సో కంటిన్యూస్గా 130 kilometers ఆగకుండా తీసాను. ఫైనల్గా 180 kilometers వచ్చాం హైదరాబాద్ నుండి. జస్ట్ సూర్యాపేట దాటాం. టీ తాగడానికి సైడ్కి ఆగాం. సో టైం ఏమో 12:30 AM అవుతుంది. జర్నీ స్టార్ట్ అయ్యి 3.5 hours అవుతుంది. 180 kilometers వచ్చాం. బట్ స్టిల్ విజయవాడకి ఇంకా 120 km ఉంది. అండ్ వైజాగ్కి 470 kilometers, శ్రీకాకుళంకి 570 kilometers ఉంది ఇంకా ట్రావెల్ చేయాల్సింది. నెక్స్ట్ నా ఫ్రెండ్ తీయడం స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ స్టాప్ విజయవాడ అని ఫిక్స్ అయ్యాం. ఫ్రెండ్స్ ఫైనల్గా టైం అయితే 1:45 అయింది. ఒక జంక్షన్కి వచ్చాం. లెఫ్ట్ వెళ్తే భద్రాచలం అండ్ రైట్ వెళ్తే విజయవాడ అని ఉంది. సో లెఫ్ట్ వెళ్తే మనం భద్రాచలం, మారేడుపల్లి అటు వెళ్ళొచ్చు. బట్ మనం విజయవాడ వైపు వెళ్ళాలి కాబట్టి రైట్ తీసుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్గా టైం అయితే 2 అయింది. అండ్ ఫైనలీ వెల్కమ్ టు విజయవాడ అని ఒక బోర్డు కనిపించింది. సో మొత్తానికి 300 kilometers అయితే వచ్చాం. అండ్ స్టార్ట్ అయ్యి 5 hours అవుతుంది. అండ్ వైజాగ్కి ఇంకా 350 kilometers అండ్ శ్రీకాకుళంకి 450 kilometers ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉంది. ఇదే కృష్ణా రివర్ అనుకుంటా. సో ఆల్రెడీ వైజాగ్కి హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాం. సో ఇగో బైక్కి కాస్త రెస్ట్ ఇద్దామని విజయవాడ బస్ స్టాప్లో బ్రేక్ తీసుకున్నాం. ఒక షాప్లో చెరుకు రసం కూడా తాగాం. మనోడు వెనక కూర్చుంటాడు కదా, గాలి కొడుతుందని కర్చీఫ్ తీసుకుందామని అక్కడ 2 కర్చీఫ్ తీసుకుంటున్నాడు. ఎర్రతువాళ్ళగా ఉన్నాయి 2 కర్చీఫ్స్. ఎర్రతోళ్ళు ఎక్కడ కొన్నారా, బాగున్నాయి. సో ఫైనల్గా 30 minutes బ్రేక్ తర్వాత 2:30కి స్టార్ట్ అయ్యాం విజయవాడ బస్ స్టాప్ నుండి. సో నెక్స్ట్ స్టాప్ 150 kilometers దాటాక రాజమండ్రి అని అనుకున్నాం. ఆల్రెడీ ఎక్కువసేపు బ్రేక్ తీసుకున్నాం కాబట్టి సో ఇంకెక్కడ ఆగేది లేదు. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి అని ఫిక్స్ అయ్యాం. అండ్ ఇప్పుడు నా టర్న్ వచ్చింది. సో ఇప్పుడు నేను తీయాలి. టైం అయితే 4 అవుతుంది. 400 kilometers వచ్చాం. ఇంకా రాజమండ్రికి 50 km ఉంది. అండ్ వైజాగ్కి 250 kilometers అండ్ శ్రీకాకుళంకి 350 kilometers ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా 7 hours అవుతుంది. సో ఇప్పుడు నా ఫ్రంట్ టర్న్ వచ్చింది ఎలాగో ఆగాం కాబట్టి. సో నెక్స్ట్ స్టాప్ 500 kilometers ఉన్న రాజమండ్రి కాదు, 130 kilometers ఉన్న అన్నవరం ప్రసాదం కౌంటర్ అని అంటున్నాడు. చూడాలి మరి ఎక్కడ ఆపుతాడు. ఫ్రెండ్స్ టైం అయితే 4:30 అవుతుంది. సో ఇప్పుడే రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ దాడుతున్నాం. సో అన్నవరంకి ఇంకా 80 kilometers ఉంది. అప్పటి వరకు ఆపేదిలే అని అన్నాడు. చూద్దాం మరి. సో ఫ్రెండ్స్ మెల్లగా తెల్లారుతుంది. సో టైం ఏమో 5:30 అవుతుంది. అండ్ మనోడు కూడా 80లో వెళ్తున్నాడు స్పీడ్ ప్రస్తుతం.
ఫైనల్లీ టైం అయితే 5:40 అయింది. సో మనకి కొండపై ఉన్న అన్నవరం టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో నాకు ఇప్పుడు ఫైనల్గా ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో నమ్మకం అయితే వచ్చింది ఇంటికి వెళ్తున్నాను అని. సో మొత్తానికి నా ఫ్రెండ్ గారు చెప్పినట్టే అన్నవరం ప్రసాదం కౌంటర్ దగ్గరే ఆపాడు, మధ్యలో ఇంకెక్కడ ఆపలేదు. అండ్ టైం అయితే 5:45 అవుతుంది. సో నెక్స్ట్ నా టర్న్ కాబట్టి కొంచెం టీ తాగుతున్నాను. నిద్రపోకూడదు దారిలో, రాత్రంతా వెళ్ళుకుని నిద్ర లేదు. అండ్ ఇంటికి ప్రసాదం తీసుకెళ్దామని కొంచెం ప్రసాదం కూడా తీసుకున్నాం. సో నియర్లీ స్టార్ట్ అయ్యి 9 hours అవుతుంది. అండ్ టోటల్ 535 kilometers ట్రావెల్ చేసాం హైదరాబాద్ నుంచి. అండ్ ఇంకా 115 kilometers ఉంది వైజాగ్కి, అండ్ 215 kilometers శ్రీకాకుళం. సో ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ మీరు చూడొచ్చు, ఇంకా 240 kilometers కనిపిస్తుంది. సో యాక్చువల్లీ మనం హైదరాబాద్లోనే ఫుల్ ట్యాంక్ కుట్టించాం, దారిలో ఇంకెక్కడ కుట్టించలేదు. సో చూద్దాం, వైజాగ్ వరకు వెళ్ళి ఇంకా డెఫినెట్గా సరిపోదు, వైజాగ్లో కుట్టించాలి, ఒక 300 or 500 కుట్టిస్తా. ఫైనల్గా టైం అయితే 7:30 అయింది. అండ్ అనకాపల్లి విశాఖపట్నం అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. మనోడికి రింగ్ రోడ్ చూడగానే ఊపు వచ్చింది, ఇంటికి వచ్చేస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నానని. సో మొత్తానికి 8 కల్లా ఇంటికి వచ్చేసాం, వాళ్ళ ఇంటికి, గాజువాకలో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో కొంచెం ఫ్రెష్ అయ్యి నా మిగిలిన 100 km కొట్టాలి నేను ఇప్పుడు. సో మొత్తానికి మనం ఎగ్జాక్ట్గా 650 kilometers వచ్చాం హైదరాబాద్ నుంచి. అండ్ స్టార్ట్ అయ్యి 10.5 hours అవుతుంది. ఇంకా జస్ట్ 100 kilometersలో మనం శ్రీకాకుళం వచ్చేస్తాం. సో ఫైనల్గా అయితే 8:30కి మా ఫ్రెండ్ గారి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ ఎందుకని మంచిదండి, 300 rupees పెట్రోల్ కొట్టించాను. అండ్ గూగుల్ తల్లి చూపించినట్టు NAD నుంచి సింహాచలం మీదుగా అలా ఆనందపురం వైపు వెళ్ళే రూట్ ఒకటి చూపించింది, ఆ రూట్లోనే వెళ్ళిపోయాను. అండ్ ఫైనల్గా గూగుల్ తల్లి నాకు ఆనందపురం దగ్గర మెయిన్ హైవే ఎక్కించింది. టైం అయితే 9:30 అవుతుంది. ఫైనల్గా శ్రీకాకుళం 43 kilometers అని అక్కడ కనిపిస్తుంది, చూసారా. సో ఫైనల్గా 750 kilometers ఫైనల్గా ట్రావెల్ చేశాక 13 hours ట్రావెల్ చేశాక రాత్రంతా నిద్ర లేకుండా టీ తాగుతూ కవర్ చేసి సో ఫైనల్గా శ్రీకాకుళం సిటీకి అయితే వచ్చాం. మీరు కనిపిస్తుంది శ్రీకాకుళం సిటీ అని. సో మన ఊరైతే వచ్చేసాం.